కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా శనివారం రాత్రి బాపట్ల జిల్లా పంగులూరులో మండల హిందూ సేన ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గం బీసీ సంఘ అధ్యక్షులు చేబ్రోలు రవిచంద్రాచారి మాట్లాడుతూ అందమైన కాశ్మీర్లో విచ్ఛిన్నం సృష్టించి దాడికి పాల్పడిన ఉగ్రముఖుల దుశ్చర్యను ప్రతి భారతీయుడు ఖండించాలని అన్నారు. దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేయాలని అన్నారు. ఉగ్రవాదులను భారతదేశం నుండి తరిమివేయాలని, కాశ్మీర్లో శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. చెప్పండి. మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్లో అమాయకమైనటువంటి హిందువుల్ని ఉగ్రవాదులు నిర్దాక్షిణంగా చంపేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పంగులూరు మండలం తరఫున ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు గతంలో కూడా ఎన్నో చర్యలు చేపట్టారు. ఈసారి వాళ్ళ గ్రూపులు పెంచి అన్యం పుణ్యం తెలియనటువంటి హిందువుల మీద ప్రత్యేకంగా మీరు హిందువులా అని అడిగి వాళ్ళని చంపడం యావత్తు దేశం మొత్తం కూడా కలవరపాటుకి గురి చేసింది. ఎంతో ఆవేదనతో మేము ఈరోజు మన ఇండియాకి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా జయపంగులూరు మండల తరఫున మేము తీవ్రవాదాన్ని నిరసిస్తూ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఈరోజు మేము కొవ్వొత్తుల ర్యాలీ కూడా చేపడుతున్నాము. తీవ్రవాదం నశించాలి, తీవ్రవాదం నశించాలి, తీవ్రవాదం నశించాలి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.